Greetings to you all in the name of Lord and Savior Jesus Christ. దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనం దేవునికి ఎంతైనా రుణస్థులము. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినాన్ని చూడడానికి ప్రభు సాయం చేస్తా ఉన్నారు. మనము బైబిల్ గ్రంథాన్ని క్రమ పద్ధతిలో అధ్యయనం చేస్తూ ఉన్నాం. సిస్టమేటిక్గా మనం ధ్యానిస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి సత్యాలను, అమూల్యమైనటువంటి సందేశాలను, ఆత్మీయ సత్యాలను, సంఘమును, క్రీస్తుని గురించినటువంటి మర్మాలను, దేవుని గురించిన మర్మాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. అందుని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మదగిన వాడు. సో ఫుల్ స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే. బట్ there is some స్లైడ్స్ మూవ్ అవుతున్నాయా? ఓకే. సో మనం దేవుడి మహాకృపను బట్టి సమూయేలు రాసిన మొదటి గ్రంథాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు సమూయేలు రెండవ గ్రంథాన్ని మనం అధ్యయనం చేసుకుంటాం. సో ఈ గ్రంథాన్ని మనము అర్థం చేసుకునే ముందు ఈ గ్రంథం యొక్క పరిచయాన్ని మనం చూస్తాం. సో పాత నిబంధన గ్రంథాన్ని మనము చూసినట్లయితే మొత్తం 39 పుస్తకాలు ఉన్నాయి. 39 books. So to understand easily and to remember easily, and this Old Testament has been divided into 5 different groups. Number 1, ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అనగా మొదటి 5 గ్రంథాలు: ఆది కాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. ఆ తర్వాత చరిత్రలో 12 గ్రంథాలు ఉన్నాయి. యోషువ మొదలుకొని ఎస్తేరు గ్రంథం వరకు 12 గ్రంథాలు ఉన్నాయి. తర్వాత జ్ఞానం గురించి 5 గ్రంథాలు ఉన్నాయి. యోబు గ్రంథం నుండి సొలొమోను రాసినటువంటి పరమగీతం వరకు. ఆ తర్వాత పెద్ద ప్రవక్తలు 5 ఉన్నారు. యెషయా నుంచి దానియేలు వరకు. చిన్న ప్రవక్తలు 12 మంది ఉన్నారు. హోషేయ నుంచి మలాకి వరకు. సో ప్రాథమిక సమాచారాన్ని మనం కనుక చూసినట్లయితే సమూయేలు యొక్క రెండవ గ్రంథము, ఈ యొక్క పుస్తకాన్ని నాతాను, గాదు అనేటువంటి 2 ప్రవక్తలు రాసినట్లుగా చరిత్రకారులు చెప్తా ఉన్నారు. ఇది పాత నిబంధన చరిత్ర కిందకు వస్తుంది. రచనా కాలము క్రీస్తు పూర్వం 930వ సంవత్సరము. చరిత్ర కాలం వచ్చేసరికి 1003 నుంచి 980 వరకు. రాయబడిన స్థలము యెరూషలేము. ఇజ్రాయేలు ప్రజల కొరకు దేవుడు రాయించాడు. సో ఇది 10వ పుస్తకము. చరిత్రలో 5వ పుస్తకము. 24 అధ్యాయాలు ఉన్నాయి. 695 వచనాలు ఉన్నాయి. సో ఇందులో ముఖ్యమైనటువంటి వ్యక్తులు దావీదు, యోవాబు, బత్షెబా, నాతాను, అబ్షాలోము. సో ముఖ్యమైనటువంటి ప్రదేశాలు మనం చూసినట్లయితే హెబ్రోను, యెరూషలేము, గాతు, మోయాబు, ఏదోము, రబ్బా, మహానయము. సో ఈ యొక్క గ్రంథం ముఖ్య వచనం మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 12వ వచనం: ఇజ్రాయేలీల మీద యెహోవా తను రాజుగా స్థిరపరచననియు, ఇజ్రాయేలీలను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలు చేయుననియు దావీదు గ్రహించెను. సో ఇందులో ముఖ్యమైనటువంటి అంశాలను మనం చూసినట్లయితే సో దావీదు యేసుక్రీస్తుకు ముందు గుర్తుగా ఉన్నాడు. అబ్రహాము మొదలుకొని అబ్రహాము తర్వాత దావీదుని గురించే భక్తులు చెప్తారు. అబ్రహాము, దావీదు వంశావళిలో నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు. సో అబ్రహాము, యేసుక్రీస్తుల మధ్యలో జన్మించినటువంటి వ్యక్తి దావీదు. ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు ముందు గుర్తుగా ఉన్నాడు. దావీదు యొక్క రాజ్యము, దావీదు పరిపాలించినటువంటి విధానము, దావీదులో ఉన్నటువంటి దావీదు యొక్క పరిపాలించినటువంటి విధానం, ఇదంతా కూడా యేసుక్రీస్తు యొక్క రాజ్యానికి ముందు గుర్తుగా ఉన్నది.
సో ఈయన మెస్సియాకు పూర్వీకునిగా ఉన్నాడు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి నాయకుడు. సో దావీదు దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడని మనం చూసుకున్నాం. సో ఈ యొక్క రెండవ సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే సౌలు యోనాతాను యుద్ధంలో మరణించడాన్ని బట్టి దావీదు వారి కొరకు సంతాపం వ్యక్తం చేస్తాడు. హీ మోన్స్ ఫర్ దెమ్ అండ్ హీ సింగ్స్ ఎ సాంగ్ ఫర్ దెమ్. సో ఆ తర్వాత ఆయన్ని యూదా ప్రజలు రాజుగా అభిషేకిస్తారు. యూదా ప్రజలు రాజుగా అభిషేకించిన తర్వాత 7.5 సంవత్సరములు ఆయన యూదా ప్రజలను పరిపాలిస్తూ ఉంటాడు. అటువైపు ఇజ్రాయేలీలనేమో 11 గోత్రాల ప్రజలనేమో మెఫీబోషెత్ అనేటువంటి ఆయన, అనగా సౌలు కుటుంబంలో సౌలు కుమారులు శేషించినటువంటి ఒకే ఒక వ్యక్తి మెఫీబోషెత్. ఆయన ఇజ్రాయేల్ ప్రజలకు రాజుగా ఉంటాడు. అయితే దావీదు ఎక్కడ తొందరపడ్డు, దేవుని చిత్తం కొరకు కనిపెడతాడు. ఈవెన్ సౌలు యోనాతాను చనిపోయిన తర్వాత కూడా దావీదు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను వెళ్ళనా, నేను ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళనా అని ప్రార్థన చేస్తాడు. చూడండి, సమూయేలు రాసినటువంటి రెండవ అధ్యాయము సమూయేలు రాసిన రెండవ అధ్యాయము మొదటి వచనం. ఇది జరిగిన తరువాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనునకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు స్పష్టంగా దేవుని చిత్తాన్ని కనుగొనే వ్యక్తిగా ఉన్నాడు. ప్రభువా నేను ఇజ్రాయేల్ దేశంకు వెళ్ళనా? దేవుడు అన్నాడు, వెళ్ళు అన్నాడు. మరి ఏ ప్రాంతానికి వెళ్ళాలి ప్రభువా అని అడిగారు. నీవు హెబ్రోనికి వెళ్ళని చెప్పారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు దావీదు దేవుని యొక్క హృదయానుసారుడుగా చిత్తానుసారమైన మనసు గలవాడుగా ఉన్నాడని అంటే, ఎగ్జాక్ట్గా దేవుడు ఏం చెప్పాడు అదే చేశాడు. దేవుని అడిగి చేశాడు. దేవుని యొక్క కనిపెట్టి విచారించి దేవుని చిత్తం చేసిన వ్యక్తిగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన వెళ్ళి వెంటనే నేను సమూయేలు ప్రవక్త నన్ను అభిషేకించాడు, నేను సౌలు తర్వాత నేనే అర్హుడిని, నేనే రాజుని, నన్ను మీరు రాజుగా చేసుకునండి ఆయన అని అందరిని వెళ్ళి అడగలేదు, తాను ప్రకటించుకోలేదు. ఆయన ఆ యొక్క హెబ్రోన్లోకి వెళ్ళి గ్రామంలో ఆయన అనుచరులందరూ కూడా కాపురం ఉన్నారు. ఆ తర్వాత యూదా పెద్దలందరూ వచ్చి ఆయన రాజుగా పట్టాభిషేకం చేస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, సచ్ ఏ హంబుల్ మ్యాన్ ఆఫ్ గాడ్, సచ్ ఏ వండర్ఫుల్ పర్సన్ హూ డిడ్ ద వెరీ విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తం నెరవేర్చినటువంటి వాడుగా ఉన్నాడు. సో తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు కూడా వస్తారు. వారు కూడా మామయ్యను కూడా రాజుగా ఉండమని చెప్తారు. ఇజ్రాయేల్ కూడా రాజు అవుతాడు. ఆ విధంగా 40 సంవత్సరాలు దావీదు ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళినటువంటి వాడుగా ఉంటాడు. తర్వాత ఆ యొక్క మందస్సము అబీనాదాబ్ అనేటువంటి ఒక ఆయన ఇంట్లో ఉంటుంది. దాన్ని తీసుకొని దావీదు పురానికి దావీదు తీసుకొస్తాడు. దావీదు ఫిలిస్తీన్ల మీద, మోయాబీల మీద, సిరియా వారి మీద అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తాడు. అయితే ఇంత గొప్ప విజయాలు సాధిస్తూ ఉన్న సమయంలో ఒకానొక సందర్భంలో దావీదు బత్షెబ అనేటువంటి స్త్రీతో పాపం చేస్తాడు. తన భర్త అయినటువంటి ఊరియాని చంపుతాడు. అయితే ఆ తరువాత నాతాను ప్రవక్త వచ్చి దావీదుని హెచ్చరించినప్పుడు, దావీదు పాపము తనకు తెలియచేసినప్పుడు దావీదు ఉపవాసం ఉండి ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేసి క్షమాపణ అడిగి దేవుని దగ్గర సరి చేసుకుంటాడు. అయితే ఆ తర్వాత పర్యావసానాలు మాత్రం దావీదు కుటుంబం మీదకి వచ్చినాయి. 4-5 ఉపద్రవాలు దావీదు కుటుంబం మీదకి వస్తాయని దేవుడు చెప్పాడు. అవి వచ్చినాయి. దేవుడు కూడా చెప్పాడు, నువ్వు పశ్చాత్తాపడ్డావు కనుక నీ పాపము నేను క్షమిస్తున్నాను, అయితే దాని పర్యవసానాన్ని నువ్వు అనుభవించవలసి ఉన్నదే. ఈ యొక్క ఉపద్రవాలు, ఈ యొక్క ట్రాజడీస్ నీ యొక్క ఇంట్లో వస్తాయి అని చెప్పాడు. దట్స్ వాట్ హ్యాపెన్. సో ఆ తర్వాత దావీదు కుటుంబంలో ఎన్నో ఉపద్రవాలు వస్తాయి.
అవన్నీ కూడా దావీదు చేసిన పాపమును బట్టే వస్తాయి. ఆ తర్వాత కాలంలో అబ్షాలోం అనేటువంటి ఒక దావీదు కుమారుడు తిరుగుబాటుదారుడుగా అవుతాడు. ఆయన ఒక ఒక వేషధార ఒక వేషధారుడుగా ఉంటూ ఆయన దావీదు మీద కుట్ర పన్ని ఆ యొక్క దావీదు నగరంలో రాజభవనం ద్వారం దగ్గర ఉండి మంచిగా కోట్ వేసుకొని డ్రెస్ వేసుకొని ఉండి అక్కడ వచ్చి పోయే వారిని మంచిగా మాట్లాడుతూ వారికి బహుమానాలు ఇస్తూ రాజుకు తెలియకుండా ఇజ్రాయేల్ ప్రజలందరితో మంచిగా ఉంటూ నన్ను ఇక్కడ రాజు నియమించి ఉన్నాడు, మీ మంచి ఆయన బిజీగా ఉంటాడు కనుక మీ యొక్క చిన్న చిన్న సమస్యలు మీ మంచి చెడులు పరిష్కరించమని నన్ను ఉంచాడు అని చెప్పేసి తను తానే ప్రకటించుకొని ఆ విధంగా అబ్షాలోము మంచివాడుగా ఇజ్రాయేల్ ప్రజలకు కనబడతాడు. ఒకానొక సమయంలో దావీదు మీద తిరుగుబాటు చేసి రాజ్యాధికారాన్ని సంపాదించుకుంటాడు. దావీదు రాజభవనం వదిలిపెట్టి పారిపోతాడు. ఆ తర్వాత యుద్ధం జరుగుతుంది. యోవాబు ఆ యొక్క అబ్షాలోము చంపేస్తాడు. మరలా రాజు తిరిగి రాజభవనానికి వస్తాడు. ఈ విషయాలన్నీ మనం డీటెయిల్గా చూసుకుంటాం. షేబా అనేటువంటి ఒక వ్యక్తి తిరుగుబాటు చేస్తాడు. షిమి అనేటువంటి సౌలు వంశస్థుడు దావీదుని శపిస్తాడు. ఎప్పుడైతే అబ్షాలోము కుట్ర పన్ని రాజ్యాన్ని లాక్కుంటాడో రాజు అవుతాడో అప్పుడు దావీదు అరణ్య మార్గం గుండా వెళ్ళేటప్పుడు షిమి అతను భయంకరంగా దూషిస్తాడు. నువ్వు సౌలు కుటుంబాన్ని వారి రక్తాన్ని త్రాగావు, ఇప్పుడు అదే నీ మీదకి వచ్చింది, నీ సొంత కుమారుడైన మీరు తిరగబడ్డాడు, నీ రాజ్యం పోయింది అని దావీదుని శపిస్తాడు. ఆ విషయాలు కూడా మనం చూసుకుంటాం. అయితే దావీదు అతన్ని ఏమి అండవు. యెహోవా అతను నన్ను దూషించడానికి అతను అనుమతి ఇచ్చాడు కనుక అతను ఏమి అనొద్దు అని అంటాడు. సో తర్వాత మళ్ళీ దావీదు రాజరికం చేస్తాడు. దావీదు అద్భుతంగా ఒక ఆరాధన క్రమాన్ని యెరూషలేము మందిరంలో ఏర్పాటు చేస్తాడు. గాయకులను నియమిస్తాడు, యాజకులను నియమిస్తాడు. తర్వాత ఆ మందిరం పనిచేసేటువంటి వారిని లేవీలను కూడా ఆయన నియమించి ఒక ఆరాధన క్రమాన్ని మోషేకు దేవుడు చెప్పిన రీతిగా ఒక ఆరాధన క్రమాన్ని అద్భుతమైనటువంటి ఆరాధన క్రమాన్ని నియమించి పాటలు పాడే వారిని గాయకులను ప్రధాన గాయకులందరినీ నిర్మించి ఆయన మరి ఒక గీతికి పాట పాడతాడు. దేవుని స్తుతించి ఆరాధించే పాట పాడతాడు. చివరిగా దావీదు చివరి అధ్యాయంలో 24వ అధ్యాయంలో ఇజ్రాయేల్ ప్రజలను లెక్క పెడతాడు, సెన్సస్ తీసుకుంటాడు. యోవాబు వద్దంటాడు, సైన్యాధిపతి వద్దంటాడు. ఆ సెన్సస్ తీసుకొని తన బలాన్ని నిరూపించుకోవాలని అనుకుంటాడు. అది దేవునికి ఇష్టం లేదు. నేనే నీ బలాన్ని, నేనే నీ రాజును, నేనే నిన్ను నడిపించేవాడు, నీకు జయాన్ని ఇచ్చేవాడు అని దేవుడు చెప్తా ఉంటే దావీదు త్వరపడి యోవాబు మాట కూడా వినకుండా సెన్సస్ లెక్క చూసినప్పుడు దేవుని కోపం రగులుకుంటుంది. 3 ఆప్షన్స్ దావీదుకి ఇస్తాడు. శత్రువుల నుంచి నువ్వు పారిపోతావు, కొన్ని నెలలు నువ్వు పారిపోతావు, లేకుంటే ఒక తెగులు నీ మీదకి వస్తుంది. ఆ తర్వాత ఇంకొకటి 3 విషయాలు చెప్తాడు. ఈ 3 నీ మీదకి వస్తాయి, ఏది కావాలో కోరుకొని అంటాడు. అప్పుడు దావీదు అంటాడు, నేను మనుషుల చేతిలో పడుట కంటే యెహోవా చేతిలో పడుట మేలు అని అంటాడు. ఆ విధంగా ఒక గొప్ప ఉపద్రవం వస్తుంది. దావీదు పశ్చాత్తాపడి బలిపీఠం కడతాడు. అప్పుడు ఆ యొక్క అది ఆగిపోతుందని, ఆ యుద్ధం ఆగిపోతుందని, దేవుడు సంహరించడం ఆపేస్తాడు. సో 2వ సమూయేలు గ్రంథం యొక్క ఉద్దేశాన్ని మనం చూసినట్లయితే దానిలో చారిత్రాత్మక ప్రయోజనాలు ఉన్నాయి, హిస్టారికల్ రెలవెన్సెస్ ఉన్నాయి. ప్రభువే స్వయంగా రాజరికం ఎలా స్థాపించబడిందో మరి దాని ప్రారంభం ఎలా చేయబడిందో చెప్పి ఉన్నాడు. సో రాజు ఎలా పరిపాలించాలో, దేవుని అధికారం కింద ఎలా సేవ చేయాలో నేర్పించాడు. ప్రభువు తానే దావీదుని రాజుగా ఎలా లేవనెత్తాడో, అతని రాజవంశాన్ని శాశ్వతంగా స్థాపిస్తానని వాగ్దానం చేశాడో మనకు కనబడుతుంది. రాజుల జీవితాలు మరియు పాలనలో ప్రవక్తలు పోషించిన మన ముఖ్యమైన పాత్ర కూడా మనకు కనబడుతుంది. ఆధ్యాత్మిక ప్రయోజనాలకు వచ్చేసరికి సో దేవుని సార్వభౌమాధికార శక్తి తన ఉద్దేశాలను తీసుకురావడానికై దేవుడి గ్రంథాన్ని రాశాడు. సమాజం తాను ఏం విత్తుందో అదే కోస్తుందని చూపించడానికి కూడా ఇజ్రాయేలీయులకు మరియు ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరికీ తెలియజేయడానికి దేవుడి గ్రంథాన్ని రాశాడు.
ఏ పంట మనం చూసుకున్నాం కదా, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏ విత్తనాన్ని ఇస్తాడో ఆ పంటనే కోస్తాడని మనం చూసుకున్నాం. సో పాలకుడు మరియు పౌరుడు ఇద్దరూ తమ జీవితాలను మరియు ప్రభుత్వాన్ని దేవుని వాక్యంపై ఆధారపడి దేవుని చట్టాలు మరియు ఆజ్ఞల ప్రకారం న్యాయము, ధర్మము మరియు కరుణను అమలు చేయాలని దేవుడి గ్రంథాన్ని రాశాడు. సో క్రీస్తు కేంద్రీకృత ప్రయోజనాలు ఏంటంటే, సమూయేలు యొక్క గొప్ప పుస్తకాలు యేసుక్రీస్తుని సూచిస్తాయి. సో 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దావీదు రాజు అయ్యాడు. అయితే దానికంటే ముందుగా దానికంటే గొప్పగా ఇజ్రాయేల్ ప్రజలు రోజులకు రాజు, ప్రభులకు ప్రభు, సదాకాలం రాజు అయినటువంటి యేసుక్రీస్తు కొరకు ఎదురు చూసేటువంటి విషయం అక్కడ రాయబడి ఉన్నది. దావీదు యొక్క అభిషేకం మరియు పాలన యేసుక్రీస్తు రాబోయే మెస్సియాగా సూచిస్తుంది. సో యేసుక్రీస్తును దావీదు కుమారుడుగా మరి బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. దావీదు వంశంలో నుండి వచ్చినటువంటి వాడుగా చెప్పబడుతుంది. సో దావీదు యొక్క పాత్రను మనం చూసినట్లయితే, దావీదు సత్యం అనుసరించి నడుచుకున్న వ్యక్తి, దావీదు వైస్ గా నడుచుకున్న వ్యక్తి, బుద్ధి కలిగినటువంటి వాడు, చిత్తశుద్ధి కలిగిన వాడు, ధైర్యం కలిగిన వాడు, కరుణా జాలి కలిగినటువంటి వ్యక్తి. సో ప్రత్యేకతలు మనం చూసినట్లయితే కొన్నిసార్లు దావీదు తన వ్యక్తిగత జీవితంలో విఫలమయ్యాడు, అయినా ఎల్లప్పుడూ ఆయన పశ్చాత్తాపడి దేవుని వద్దకు తిరిగి వస్తాడు. దిస్ ఈస్ వాట్ వీ నీడ్ టు డూ, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వీఆర్ నోవేర్ గ్రేటర్ దెన్ ఎనీబడి ఇన్ ది బైబల్. మనం కూడా ఇజ్రాయేలీల వంటి వారమే, మనం కూడా సౌలు వంటి వారమే, అయితే మనం కూడా దావీదు వంటి వారమే. we fail in many areas often, but what we need to do, we need to repent and turn to God like David. సో సామెతల గ్రంథంలో అంటాడు, నేను 7 మార్లు పడినను నేను తిరిగి లేస్తానని అంటాడు. So though I fall 7 times, but I raise up in the name of the Lord అని అంటాడు. సో దావీదు తన తర్వాత వచ్చే అనేక రాజుల వలె కాక తన పరిపాలనా కాలంలో సమస్యగా మారే విగ్రహారాధన ఆయన ఎన్నడూ అనుమతించలేదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం రాజుల గురించి చదువుకుంటాం దావీదు తర్వాత. సో దాదాపుగా చాలా మంది రాజులు విగ్రహారాధనను ప్రోత్సహించారు, విగ్రహారాధన స్వయంగా చేశారు. ఈవెన్ సొలొమోను కూడా చివరిలో అన్ని జనుల భార్యలను వివాహం చేసుకోవడాన్ని బట్టి ఆయన కూడా విగ్రహారాధన చేసిన వాడుగా ఉన్నాడు. దావీదు ఒకే ఒక్కడు విగ్రహారాధన ఎక్కడా తన యొక్క రాజ్యంలో కనబడదు. ఆయన ఎక్కడ దాని గురించి ఆలోచించడు, ఎక్కడా కూడా విగ్రహాలను ప్రోత్సహించడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సచ్ ఎ గ్రేట్ కింగ్ వాస్ డేవిడ్, సచ్ ఎ గ్రేట్ హంబుల్ మ్యాన్ వాస్ డేవిడ్. దట్స్ వై గాడ్ కాల్డ్ హిమ్ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. సో పశ్చాత్తాపాన్ని తీసుకొచ్చే ఆరాధన అంశము 2వ సమూయేలు గ్రంథంలో మనకు మరలా కనబడుతుంది. అది దావీదు జీవితం ద్వారా కనబడుతుంటది. సో క్రీస్తుని గురించిన ప్రత్యక్షత మనం చూసినట్లయితే, డేవిడ్ వాస్ ఎ టైపాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రతిరూపంగా యేసుక్రీస్తు ప్రతిరూపంగా ఉన్నాడు, ముందు గుర్తుగా ఉన్నాడు. అండ్ భవిష్యత్తులో ఒక రాజు వస్తాడు, ఆయన మెస్సయ్య అని ఒక ఆశను ఇజ్రాయెల్ ప్రజల్లో మరి పుట్టిస్తుంది ఈ గ్రంథం. అది 7వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. దేవుడు దావీదుకు ఒక ఇంటిని నిర్మించడం అంటే నేర్పించాడు. అంటే ఇంటిని నిర్మించడం అంటే దేవుని యొక్క గృహాన్ని నిర్మించడం అంటే శాశ్వతంగా కొనసాగే ఒక వంశాన్ని నిర్మించటం, ఇశ్రాయేలు జాతిని నిర్మించడం అని దేవుడు దావీదుకు సెలవిచ్చాడు, అర్థమయ్యేటట్లు చెప్పాడు. సో శత్రువులందరి పైన దావీదుకు జయాన్ని ఇచ్చాడు దేవుడు. ప్రభు పట్ల ఆయనకున్న వినయము, నిబద్ధత వలన దేవుడు ఆయన కాపాడాడు. సో దేవుని ఇంటి పట్ల ఆయనకున్న ఉత్సాహం, ప్రవక్త, యాజకుడు, రాజు కార్యాలను ఆయన కలిపాడు, వారందరిని అనుసంధానం చేశాడు. చూడండి, 3 వ్యక్తులు రాజుల కాలం ఉండేవారు. ఒకళ్ళు రాజు ఉంటారు, తర్వాత ప్రవక్తలు ఉంటారు, తర్వాత యాజకులు ఉంటారు. అయితే వీరందరికంటే ఎక్కువ ప్రాముఖ్యత ఎవరికి ఉందంటే ప్రవక్తలకు ఉంది. వారు దేవుడితో మాట్లాడేవారు. సో రాజులు కూడా ప్రవక్తల మాట వినేవారు, ప్రవక్తల దగ్గరికి వెళ్ళేవారు. అయితే దావీదు వీరి 3 కూడా అనుసంధానం చేసుకుంటూ ఒక అద్భుతమైనటువంటి ఆరాధన క్రమాన్ని మందిరంలో ఏర్పాటు చేశాడు. ప్రవక్తల దగ్గరికి వెళ్ళాడు, ప్రవక్తలతో డిస్కస్ చేసేవాడు, దేవుని చిత్తం తెలుసుకునేవాడు.
తర్వాత రాజు మంచి పరిపాలన చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీరందరినీ కలుపుకొని అనుసంధానం చేసుకొని ఒక్క తాటి మీద నడిపించినటువంటి గొప్ప రాజు దావీదు. అందుకని ఆయన యేసుక్రీస్తుకు మూలంగా ముందు గుర్తుగా ఉంటున్నాడు. మరి పరిశుద్ధాత్మ కార్యాన్ని కూడా మనము ఈ గ్రంథంలో చూస్తాం. పరిశుద్ధాత్మ కార్యం ఏంటంటే, దావీదు ప్రతి విషయంలో కూడా దేవుని యొద్ద విచారణ చేసేవాడు. దేవుని యొక్క ఆత్మ ద్వారా దావీదుని ప్రేరేపించాడు విచారణ చేయడానికి, దేవుని చిత్తం తెలుసుకోవడానికి, తండ్రి చిత్తం తెలుసుకోవడానికి, యెహోవా చిత్తం తెలుసుకోవడానికి. అందుకని దావీదు అనేక సార్లు యాజకులను సంప్రదించాడు. యాజకుల ద్వారా, ఏఫోదు ద్వారా యెహోవాను విచారించిన వాడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ద్వారా మన జీవితంలో కూడా మనము దేవుని యొక్క విచారణ చేయాలి. మనం ఇందాక ఒక వాక్యం చదువుకున్నాం. ఆ వాక్యం ఏంటి? యెహోవా, నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను ఇశ్రాయేలు దేశానికి వెళ్ళనా అని అడిగాడు. వెళ్ళమన్నట్టు. ఎక్కడికి వెళ్ళాలి? హెబ్రోనికి వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళాడు, అక్కడ వాసం చేశాడు. దేవుడు యూదా ప్రజలను పంపించాడు. వారందరూ ఆయన రాజుగా పట్టాభిషేకం చేశారు. తర్వాత దేవుడు ఇశ్రాయేలు ప్రజల పెద్దలను పంపించాడు. వారందరూ ఆయన ఇజ్రాయేల్ జాతికి, దేశం మొత్తానికి రాజుగా పట్టాభిషేకం చేశారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, when we do the will of God, when we inquire, when we seek the Lord in prayer and when we want to do the will of the Lord, then God will surely answer us and he will crown us. He will lift us up. సో తర్వాత పరిశుద్ధాత్మ నాతానును పంపించి నాతాను ద్వారా దావీదుని హెచ్చరించింది. ఆ దినాల్లో రాజుకి ఎవరైనా రాజు చేసిన పాపం చెప్పాలంటే భయపడేవారు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై నాతాను దావీదుని హెచ్చరించాడు. హెచ్చరించిన తర్వాత పరిశుద్ధాత్మ దావీదుని ఒప్పింప చేసింది. Holy Spirit convicted David to repent bitterly and confess and forgive and forsake all things, and he was restored unto God. దేవునికి ఆయన అనుసంధానం చేయబడ్డాడు. సో ఈ యొక్క గ్రంథంలో కొన్ని స్తుతించవలసినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. అదేంటంటే, ప్రతిరోజు దేవుడు దావీదుని నడిపిస్తూ ఉన్నాడు. ఇందాక మనం చదువుకున్న 2వ అధ్యాయం 1వ వచనం. ప్రార్థన చేశాడు, దేవుడు మాట్లాడాడు, హెబ్రోనికి వెళ్ళమన్నాడు. సో ఎవ్రీ డే David was walking with God, David was conversing with God, therefore David was praising God. Dear brothers and sisters, దేవుడు మనం బైబిల్ గ్రంథాన్ని మనం ప్రతిదినము మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఆసక్తితో చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు గైడెన్స్ ఇస్తాడు, మనల్ని నడిపిస్తాడు. కాబట్టి దాన్ని బట్టి మనం కూడా దేవుని స్తుతించాలి. తర్వాత మన జీవితంపై దేవుడు సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నాడు. He has got sovereign right on our lives. Absolutely no doubt about it. ఎలాగైతే దావీదు మీద సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నాడో మన మీద కూడా అలాగనే కలిగి ఉన్నాడు. ఆయన మన పట్ల నమ్మకమైనటువంటి ప్రేమ కలిగిన వాడుగా ఉంటున్నాడు. పాపం గురించి నేరుగా మనలను ఎదుర్కొనేవారుగా ఉంటున్నాడు. మనం పాపం చేసినప్పుడు దేవుని వాక్యం మనం హెచ్చరిస్తుంది, మనం ఒప్పింపు చేస్తూ మనం పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టే వారు ఉంటున్నాం. కాబట్టి మనం దేవుని స్తుతించాలి. దావీదు స్తుతించిన రీతిగా మనం కూడా దేవుని స్తుతించాలి. సో మన ప్రార్థన పట్ల దేవునికి శ్రద్ధ ఉంది. మన ప్రార్థన నాకు చెవి ఎక్కి వింటున్నాడు. నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు. సో అంత మాత్రమే కాదు, ఆయన నిరంతరం మనను దావీదుని రక్షించినట్లుగా మనల్ని కూడా రక్షించేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడేటువంటి వాడుగా ఉంటున్నాడు. God spoke to David, and the same God is speaking to you and me through his word. ఆయన వాక్యం మనం చదువుతున్నప్పుడు ఆయన వాక్యం ద్వారా మనం తాకబడుతున్నాం, మన అక్కర్లన్నీ తీర్చబడుతున్నాయి. తర్వాత మనం చూసినట్లయితే దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక ఏ వ్యక్తిని కూడా ఎప్పుడూ కూడా ఆయన పాపం చేశాడని త్రోసివేయడు. వారు పాపులని త్రోసివేయడు. వారికి అవకాశాలు ఇస్తాడు. 1 అవకాశం, 2 అవకాశం, 3 అవకాశం, 4 అవకాశం, 10 అవకాశాలు ఇస్తాడు. అవసరమైతే 100 అవకాశాలని ఇస్తాడు. అయితే వాటిని సద్వినియోగం చేసుకుని పశ్చాత్తాపడి సరి చేసుకుంటే మనము దేవునికి దగ్గర అవుతాం, దేవునితో సమాధాన పడతాం, దేవునితో అనుసంధానాన్ని కలిగి ఉంటాం.
దేవుళ్ళు ఎదుగుతాం. అయితే ఎప్పుడైతే ఆ యొక్క మనము ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనం వాటిని సద్వినియోగం చేసుకోవడము. బెస్ట్ ఎగ్జాంపుల్ సౌల్, మనం రీసెంట్గానే చదువుకున్నాం. సో సద్వినియోగం కనుక చేసుకోకపోయినట్లయితే దేవుని శిక్షకు మనం గురవుతాం. అబ్సల్యూట్లీ నో డౌట్. సౌలు గురించి ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుడు సౌలును మొదటి రాజుగా చేశాడు, ఉన్నతమైనటువంటి పదవిని ఇచ్చాడు. అయితే ఆయన అవిధేయతను బట్టి, ఆజ్ఞ అతిక్రమించడాన్ని బట్టి దేవుడు అతన్ని తగ్గించేశాడు. సౌలు యాజకులను చంపిన వాడుగా ఉంటున్నాడు, పశ్చాత్తాపడలేదు. నీచ రాజకీయ బుద్ధి కలిగిన వాడుగా ఉంటున్నాడు, తుచ్చ రాజకీయవాదిగా ఉంటున్నాడు. అయితే ఆయనలో కొన్ని మంచి గుణాలు ఉన్నాయని కూడా దావీదు సెలవిస్తా ఉన్నాడు. ఆయన ఒక మంచి దేశభక్తి కలిగినటువంటి వాడు, స్త్రీలను ప్రోత్సహించినటువంటి వాడు, స్త్రీలకు మేలు చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. కానీ సౌలు చివరి కర్ణపిశాసులను సంప్రదించిన వాడుగా ఉంటున్నాడు. సో ఆయన దైవోక్తులు ఆయనకి దొరకలేదు. దేవుడు మాట్లాడలేదు, ప్రవక్తలు మాట్లాడలేదు. ప్రియమైనటువంటి దేవుని అందరూ మౌనం వహించారు. ఎందుకంటే దావీదు పశ్చాత్తాపడలేదు. కుమారునైనా పోగొట్టుకుంటానికి సిద్ధపడ్డాడు, కానీ తన యొక్క రాజసింహాసనాన్ని, పదవిని పోగొట్టుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చూడండి. ఆన్ ది అదర్ హ్యాండ్, దావీదు ఒక రాజుగా ఉన్నాడు. యెరూషలేము కేంద్రముగా, తర్వాత రాజకీయ కేంద్రంగా ప్రారంభించబడింది. సో దావీదు పశ్చాత్తాపడినటువంటి వాడుగా ఉంటున్నాడు, దేవుని చిత్తం ఎరిగిన వాడుగా ఉంటున్నాడు, దేవుని చిత్తాన్ని చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. సో ఇంకొక విషయం ఏంటంటే మనం నేర్చుకునేది, దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక మనలో ఎన్ని బలహీనతలు ఉన్నా దేవుడు మనల్ని విడువడు, ఎడబాయడు. ఒకసారి ఒక వ్యక్తిని ఎన్నుకున్నట్లయితే ఆ వ్యక్తిని విడువడు, ఎడబాయడు. నీవు నా సొత్తు, విలువ పెట్టి కొనబడిన నా సొత్తు, నీవు నీ సొత్తు కాదు అని అంటున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎందుకనంటే దేవుడు కలువరి శిలువలో మన కొరకు ప్రాణమును బలిగా అర్పించి వెల చెల్లించాడు. కాబట్టి ఆ వెలను దేవుడు నిరర్ధకం చేయడు. మనం పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి రావాలని దేవుడు మనల్ని కొన్ని పరిస్థితులు గుండా తీసుకెళ్తాడు. దావీదును నెలకొట్టాడు, సౌలు ఎన్నో పరిస్థితులు గుండా తీసుకెళ్ళాడు, బట్ హీ నెవర్ రిపెంటెడ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డు నాట్ బి హార్డ్ హార్టెడ్, బట్ రెస్పాండ్ టు గాడ్స్ కాల్. దేవుని యొక్క పిలుపుకు లోబడి మనం సరి చేసుకోవాలని ప్రభువు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దావీదు ఒకప్పుడు బహిష్కృతుడు, అవునా? ఎస్ ఆర్ నో? ఫిలిస్తీన్ల దేశంలోనికి కూడా వెళ్ళాడు, కొండ గుహల్లో దాక్కున్నాడు, బండబీటిలో దాక్కున్నాడు, పొదల్లో, చెట్లలో దాక్కున్నాడు. అయితే దేవుడు ప్రేమ కలిగిన వాడు, కరుణామయుడు, దయామయుడు కనుక దావీదును సౌలు చేతిలో పడకుండా, గాతువాడైనటువంటి ఆకీషు చేతిలో పడకుండా అద్భుతముగా కాపాడి మరలా ఆయన రాజుగా చేసి పట్టాభిషేకం చేశాడు. వాట్ ఏ గ్రేట్ గాడ్ అవర్ గాడ్, వాట్ ఎన్ అమేజింగ్ గాడ్ అవర్ గాడ్. దిస్ ఈస్ ద extravagant love of the Lord Jesus Christ, unconditional love of the Lord Jesus Christ towards us. షరతులు లేని ప్రేమ. My dear brothers and sisters, that's why God says, Romans chapter 5 verse 8, మీరు ఇంకనూ పాపులు అయిండగా, వారు ఇంకనూ పాపులైన యుక్త కాలంలో క్రీస్తు వారి కొరకు చనిపోయినాం అని అంటారు. చూడండి, రోమన్స్ చాప్టర్ 5 verse 8. రోమన్స్ చాప్టర్ 5 verse 8. చదవండి. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. రోమన్స్ చాప్టర్ 5 verse 8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. సో దిస్ ఈస్ వాట్ గాడ్స్ లవ్ ఈస్. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను.
ఆ విధంగా ఆయన ప్రేమను మన ఇళ్ళ వెల్లడిపరుస్తున్నాడు. అంత మాత్రం కాదు, ఆయన ఏం చేస్తున్నాడు, మనం నీతిమంతులుగా చేస్తున్నాడు. ముఖ్యమైనటువంటి దేవుని బిడ్డ, ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం. వాట్ ఏ గ్రేట్ గాడ్ ఈస్ అవర్ గాడ్. సో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా దావీదును ఒప్పించాడు. దావీదు నిజమైన పశ్చాత్తాపం కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు. హీ హ్యాడ్ ఎ ట్రూ రిపెంటెన్స్. బత్షెబాతో పాపం చేసినప్పుడు మనకు కనబడుతుంది. చూడండి, సామ్స్ చాప్టర్ 51 verse 4. సామ్స్ చాప్టర్ 51 verse 4. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడుదువు. నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించెను. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు యొక్క పశ్చాత్తాపము నిజమైన పశ్చాత్తాపం. సో మనము కూడా ఏదైనా పొరపాటు జరిగినప్పుడు, తప్పిపోయినప్పుడు, ఏదో క్యాజువల్గా, రొటీన్గా, సాధారణంగా సారీ లార్డ్, సారీ ప్రభా, నన్ను క్షమించని మరలా అది పొరపాటు చేయటం కాదు. నిజమైన పశ్చాత్తాపం, హృదయాంతరంగంలోని ప్రభా, నేను నీకును పరలోకమునకు విరుద్ధంగా పాపం చేశాను అని ఆ పాపం విడిచిపెట్టి ఒప్పుకొని విడిచిపెట్టాలి. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు ఏమన్నాడు? రియలైజ్ అయ్యాడు. పందులు పొట్టు తింటూ తన కడుపు నింపుకుంటున్నాడు. అయితే తిరిగి తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. తన తండ్రిలో అనేకమైన దాసులు ఉన్నారు కదా, వారికి సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది కదా, నేనెందుకు ఈ పందులు పొట్టు తినాలి అని పశ్చాత్తాపడి తండ్రి వద్దకు వచ్చాడు. తండ్రి వద్దకు వచ్చి ఏమన్నాడు? తండ్రి వద్దకు వచ్చి పశ్చాత్తాపడుతున్నాను. తండ్రి, నేను నీకును పరలోకమునకును దేవునికి విరోధముగా పాపం చేసి ఉన్నాను. ఐఎమ్ నాట్ వర్తీ టు బి కాల్డ్ యువర్ సన్. నేను నీ కుమారుడిని పిలువబడడానికి కూడా యోగ్యుడిని కాదు, నన్ను క్షమించు అని అన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, we need to have true repentance in our lives like David. సో ఈ యొక్క గ్రంథంలో మనం చూసినట్లయితే దైవ భక్తిలో ఎలాగ ఎదగాలో ఈ గ్రంథం మనకు తెలియజేస్తుంది. చైతన్యవంతమైన భక్తిని పెంపొందించడం మనకు తెలియజేస్తుంది. పరిశుద్ధతను అనుసరించడం, పరిశుద్ధత కలిగి ఉండటం అనేటువంటిది కూడా ఈ గ్రంథం నేర్పిస్తుంది. దావీదు పాపం చేసినప్పుడు వెంటనే దేవుడు నాతాను ప్రవక్తను పంపించి హెచ్చరించినప్పుడు దావీదు ఏం చేశాడు? శుద్ధీకరించబడ్డాడు, పవిత్రపరచుకున్నాడు, సరిచేసుకున్నాడు. దావీదు విశ్వాసంతో దేవునితో నడిచాడు. దెన్ పాపము వచ్చినప్పుడు దాన్ని ఎలాగ డీల్ చేయాలో ఈ గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది. పాపంని ఎలాగ అధిగమించాలో, ఎలాగ సరిచేసుకోవాలో, ఎలాగ దానికి ప్రాయశ్చిత్తం చేయాలో ఈ గ్రంథం తెలియజేస్తుంది. సో అధికారానికి సంబంధించినటువంటి సూచనలు కూడా ఈ గ్రంథం తెలియజేస్తుంది. నైతిక స్వేచ్ఛతకు మార్గాలు కూడా ఈ గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది. సో ఈ గ్రంథాన్ని మనం ఓవరాల్గా చూసినట్లయితే 3 భాగాలుగా విభజించుకోవచ్చు. దావీదు యొక్క విజయాలు 1వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు. 2వ భాగము దావీదు యొక్క అతిక్రమణలో, అంటే ది ట్రాన్స్గ్రెషన్స్ ఆఫ్ డేవిడ్. దావీదు అతిక్రమించినటువంటి సందర్భాలు, దాని పర్యవసానాలు. తర్వాత 3వ భాగంలో ట్రాజడీస్ ఇన్ డేవిడ్స్ హౌస్ అండ్ ఆల్సో ఇన్ ఇజ్రాయెల్. దావీదు వంశంలో మరియు ఇజ్రాయెల్ దేశంలో జరిగిన విషాదాలు 12వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు ఈ విషయాలు మనం చూసుకుంటాం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో ఈ యొక్క 2వ సమూయేలు గ్రంథాన్ని పరిచయాన్ని మనం చూసినట్లయితే దావీదు బహిష్కృతుడై, దేశ బహిష్కృతుడై 10 సంవత్సరములు ఆయన అడవిలో, ఫిలిష్తీయుల దేశంలో, మోయాబులో, కొండ గుహలలో, పొదలలో దాక్కుంటూ ఆయన జీవితం గడిపాడు. అయితే దేవుడు ఆయన ప్రేమించి మళ్ళా తిరిగి రాజుగా ఆయన పట్టాభిషేకం చేశాడు. సో ఇంకా మనం చూసినట్లయితే దాదాపుగా అబ్రహాము తర్వాత 800 సంవత్సరములు గడిచిన తర్వాత దావీదు రాజు అయ్యాడు. మోషే చనిపోయిన 400 సంవత్సరముల తర్వాత దావీదు
రాజు అయ్యాడు. సో కాబట్టి దావీదు దావీదు యొక్క రాజరికానికి, దావీదు యొక్క పరిపాలనకి యేసుక్రీస్తు రాబోయే ఆ, యేసుక్రీస్తు రాబోయే కాలం యేసుక్రీస్తు యొక్క 1000 ఏళ్ల పరిపాలనకు పోలికలు ఉన్నాయి. సాదృశ్యంగా ఉంటూ ఉన్నాడు. దావీదు సాదృశ్యంగా ఉంటూ ఉన్నాడు. సో దేవుని యొక్క మనసుని ఎరిగి దేవుడు ఎలాగైతే చెప్పాడో అలాగ పరిపాలించినటువంటి గొప్ప రాజుగా ఆయన ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ గ్రంథంలో ప్రార్థనకు స్తుతికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ప్రార్థనకు స్తుతికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఈ గ్రంథంలో దావీదు కోరాహును, ఆసాపును మరియు యెహోతూపు అనేటువంటి వారిని ప్రధాన గాయకులుగా నియమించి ఒక ఆరాధన క్రమాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. సో ఆయన పాపం చేసినప్పుడు ఆ పాపమును పశ్చాత్తాపంగా ఆయన కీర్తన గ్రంథం 51వ కీర్తన రాస్తాడు. సో ఆ యొక్క కీర్తన ఆయన పశ్చాత్తాపానికి, దావీదు యొక్క మనస్సుకు, దావీదు యొక్క హృదయానికి అది ఒక మచ్చుతునకలాగా ఉంటుంది. దావీదు పాపం చేసినప్పుడంట నాతాను వచ్చి హెచ్చరించినప్పుడు ఆయన లోపల చాలా కుమిలిపోయాడు. ఆయన పశ్చాత్తాపంతో తొక్కుతొక్కలాడిపోయాడు, ఉడికిపోయాడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే వరకు నెమ్మది లేకుండా ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ గ్రంథం మనకేం తెలియచేస్తుందంటే, పాపము ఏదైనా పొరపాటు మనం చేస్తే మనం ప్రశాంతంగా ఉండలేం. ఉంటున్నాము అని అంటే మనం దేవుడి నుంచి తొలగిపోయినట్లు, సౌలు వలె తొలగిపోయినట్లు. పొరపాటు జరిగినప్పుడు దేవుని ఆత్మ మనల్ని గద్దిస్తూ ఉంటుంది. వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. దేవుని దాసుల ద్వారా వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నెమ్మదిగా ఉండలేరు, ప్రశాంతంగా ఉండలేరు. పాపం పోయే వరకు ప్రశాంతంగా ఉండలేరు. దట్స్ వాట్ వి సీ ఇన్ డేవిడ్స్ లైఫ్. బట్ సౌల్ వాస్ వెరీ కంఫర్టబుల్, వెరీ పీస్ఫుల్, నెవర్ ఎవర్ బాదర్డ్. నేను పాపం చేశానే, నేను దురాత్మ నాలోకి వచ్చిందే, నేను సాతానికి అవకాశం ఇచ్చానే అని అలా చింత ఆయనకి లేదు. దట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దట్ మీన్స్ వీఆర్ నాట్ రెస్పాండింగ్ టు ది కాల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ గద్దింపునికి మనం లోబడిన వారం ఉంటున్నామని దాని అర్థం. దావీదు పరిశుద్ధాత్మ గద్దింపునికి లోబడ్డాడు, తాను సరి చేసుకున్నటువంటి వాడు ఉంటున్నాడు. సో ఈ విధంగా ఈ యొక్క గ్రంథం యొక్క పరిచయాన్ని మనము చూసుకుంటాం. సో ఎన్ని బలహీనతలు ఉన్నా కూడా దేవుడు మనల్ని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు ఆ బలహీనతలన్నింటినీ ఆయన జ్ఞాపకం చేసుకోండి. దట్స్ వై గాడ్ సేస్, ఐ విల్ రిమెంబర్ యువర్ లాలెస్ డీడ్స్ నో మోర్. నీ పాపములని, అపరాధంలోని, అతిక్రమలని అన్నిటికీ జ్ఞాపకం చేసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అవర్ గాడ్ ఈజ్ సచ్ ఏ లవింగ్ గాడ్, సచ్ ఏ కేరింగ్ గాడ్, such a wonderful God. So therefore, my dear brothers and sisters, there are many lessons to learn from David in this book. So మనం ఒకటోటి క్రమంగా మరి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 విడగొట్టుకొని క్షుణ్ణంగా వాటిని మనం అధ్యయనం చేసి మనం అందరం ఆత్మీయ మేలు పొందాలని, దేవుని కొరకు బలమైన సాక్షులుగా ఉండాలని, దేవుని కొరకు పరిశుద్ధులుగాను, నిష్కలంకులుగా, నిర్దోషులుగాను ఉండాలని, జీవించాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. దేవుని చిత్తం అయితే మనం నెక్స్ట్ క్లాస్ నుంచి మనం 1వ అధ్యాయం నుంచి వివరంగా మనం అధ్యయనం చేసుకుంటాం. సో రిక్వెస్ట్ సిస్టర్ ఉన్నతి టు ప్రే అండ్ క్లోజ్.